అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను. తిరుపతి నుండి కిందికి దిగుతుంటే తోవలో ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి వాళ్ళ అక్క వాళ్ళు. దర్శనం చేసుకోవాలి. చేసుకొని కింద తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో అయితే దర్శనం చేసుకుందామని వచ్చాము. గేట్ దగ్గర ఎంట్రీలోనే కోనేరు ఉంది. అలానే ఇక్కడ దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన శిల్పాలు బాగా చెక్కున్నాయి. అవి చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీలోనే గేట్ లోపల నుంచి ఎంట్రీ అవ్వంగానే కోనేరు దగ్గర చాలా అందంగా ఉన్నది. అలానే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ భగవద్గీతది అయితే బుక్ లాగా పెట్టారు ఈ గార్డెన్లో. చాలా బాగుంది అసలు ఇదైతే చూస్తుంటే. కానీ భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. చదివితేనే కదా లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దాన్ని ఎలా మనం దాటాలి అన్నది కూడా మనకు తెలిసేది. నేను ఇంతకుముందు చాలాసార్లు చదువుదామని స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేయడము అలానే బ్రేక్స్ పడ్డాము, ఊరికే ఆగిపోతుండే, కంటిన్యూ చేయలేకపోయాను. కానీ ఈ 2024లో అయితే ఎలా అయినా కంప్లీట్ చేయాలి అన్న సంకల్పం అయితే పెట్టుకున్నా. ఇక ఆ కృష్ణుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడాలి. ఇక గుడి ఇక్కడి నుంచి అయితే ఇక పైకి వెళ్తున్నాము. స్టార్టింగ్లోనే ఉంది చాంట్ హరే కృష్ణ అని. నిజంగా మనము ఈ హరే కృష్ణ అనేది చాంటింగ్ చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇస్కాన్ టెంపుల్స్ వేరేవి కూడా చాలా వెళ్ళాను. నాకు వెళ్ళి అలా చాంటింగ్ చేయడము అలా కొంచెం అలవాటైంది. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎప్పుడైనా మనకి మనసు బాగాలేనప్పుడైనా, మైండ్ పీస్ ఆఫ్ మైండ్ లేనప్పుడు టైంలో అయినా సరే మనం కంటిన్యూస్గా ఒక 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ అలా కంటిన్యూస్గా హరే కృష్ణ చాంటింగ్ చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ అన్నది వస్తుంది. ఏం చేయాలన్నది తెలుస్తుంది. మనసు కూడా కొంచెం తేలిగ్గా చాలా కూల్ అవుతుంది అన్నమాట. ఎవరైనా సరే చాలా ఇరిటేషన్గా మనసు బాగాలేనప్పుడు చాంటింగ్ చేయండి. ఇదైతే పక్కా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇక్కడ గుడి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. అష్టభార్యాలతో కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు. అసలు 2 కళ్ళు సరిపడవు చూడడానికి, అంత అందంగా ఉన్నారు. చాలా బాగుంది. కంపల్సరీ చూడాలి ఎవరైనా సరే. ఇంకా అలానే గుడి లోపల చుట్టూ మొత్తము ఆయన బాల్యం యొక్క చిత్రాలు అయితే మొత్తం ఉన్నాయి. చాలా బాగున్నాయి. పిల్లలకి చూపించడానికి చేయడానికి పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. అలానే కృష్ణుడికి అతి ప్రీతికరమైనది తులసి. ఆ తులసి వనం కూడా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది తులసి వనం అయితే. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం తులసే ఎక్కువ ఉందన్నమాట. ఆయనకి ఇష్టమైందే అది కాబట్టి ఇంక ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ చేయాలి. టెంపుల్లో అయితే మొత్తం భాగవతం సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలానే హరే కృష్ణ మిషన్ వాళ్ళు అన్నీ ఏది తినాలన్నా సరే కృష్ణుడికి నైవేద్యం పెట్టి తినాలి అన్న కాన్సెప్ట్తో అయితే మనకి ఏం తినాలనిపిస్తుందో అన్నీ అయితే కృష్ణుడికి నైవేద్యం పెట్టినవే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అలా ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ కౌ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ అలాంటివి. అలానే ఇక్కడ కృష్ణుడిని లోగోతోటి టీషర్ట్స్, మంచి కీ చైన్స్ అలా చాలా ఉన్నాయి. నాకు వీడియో తీయడానికి కుదరక నేను వీడియో అయితే తీయలేదు. కానీ బుక్స్ అయితే చాలా బుక్స్ ఉన్నాయి. మనకు మంచిగా అర్థమయ్యే రీతిలో అయితే ఉంటాయి బుక్స్ అయితే. కృష్ణలీలలో అలాంటివి ఏవైనా పిల్లలకి తీసుకొని చదివించవచ్చు. భగవద్గీత కూడా చాలా బాగుంటుంది చదవడానికైతే, మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ కౌ గీ దొరుకుతుంది. చాలా ప్యూర్ ఉందన్నమాట గీ. చాలా బాగుంది. అలానే కొన్ని రకాల తైలములు కూడా ఉన్నాయి. తలకు పెట్టుకునేటివి, అలాగే అమృతాంజనము, మోకాళ్ళ నొప్పులకి అలా కొన్ని రకాలు అయితే ఉన్నాయి. న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే ముల్తాన్ మట్టి ఫేస్కి ఉన్నాయి చాలా రకాలైతే. మన జీవితానికి ఒక మంచి మార్గం చూపిస్తారు హరే కృష్ణ మఠం వాళ్ళు. వీలైనంత వరకు ఇస్కాన్ టెంపుల్స్కి అయితే వెళ్తుండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.